ఆదిమ దినములలో నోవాహు యొక్క నీతిని మనము చూచినప్పుడు యెహోవాకు ఆ తరము వారందరిలోనూ నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు యెహోవా నోవాహుతో మాట్లాడుతూ, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుమని నోవాహుతో నేను. ఎందుకని అడగగా, ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షమును కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు ఆజ్ఞాపించినటువంటి యెహోవా ఆజ్ఞను నోవాహు పాటించి ఆ యొక్క యెహోవా ఆజ్ఞ ప్రకారముగా ఆ యావత్తును పూర్తి చేసి తన యొక్క నీతిని వెల్లడి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కనుక దేవుని ఎదుట మనము నీతిమంతులమై ఉండినట్లు మన ప్రవర్తనను మనము కాచుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆమేన్.